ఇక అప్డేట్స్ చూద్దాం. ఇవాళ రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. ఇక ఈ సభ సాయంత్రం 5 గంటలకు ప్రారంభం కానుంది. తుక్కుగూడ జనజాతర సభకి భారీగా ఏర్పాట్లయితే చేసింది కాంగ్రెస్. 10 లక్షల మంది వచ్చేలా ప్లాన్ చేస్తుంది. అసెంబ్లీ ఎన్నికల సమరాన్ని ఏ వేదిక నుంచి ప్రారంభించిందో అదే వేదిక నుంచి లోక్సభ ఎన్నికల శంఖారావాన్ని పూరించేందుకు సిద్ధమవుతుంది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ. లోక్సభ ఎన్నికల ప్రచారానికి రెడీ అవుతోంది టీ కాంగ్రెస్. అసెంబ్లీ ఎన్నికలు ఇచ్చిన ఉత్సాహంతో లోక్సభ ఎన్నికల్లోనూ భారీ విజయం సాధించాలన్న లక్ష్యంతో ముందుకెళ్తోంది. ఈ మేరకు హైదరాబాద్ శివార్లోని తుక్కుగూడలో జనజాతర పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ సభకి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ ముఖ్య నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సైతం హాజరు కానుండటంతో పగడ్బందీగా ఏర్పాట్లయితే చేస్తోంది అధికార కాంగ్రెస్. ఇక తుక్కుగూడలోని 60 ఎకరాల విశాలమైన మైదానంలో జనజాతర బహిరంగ సభ జరగనుంది. వాహనాల పార్కింగ్ కోసం సుమారు 300 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. ఇక ఈ సభకు ఆదిలాబాద్ మొదలు అలంపూర్ వరకు, జహీరాబాద్ నుంచి భద్రాచలం వరకు అన్ని గ్రామాలు, పట్టణాలు, నగరాల నుంచి ప్రజలను పెద్ద ఎత్తున తరలించడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కనీసం 10 లక్షల మంది జనజాతరకు హాజరవుతారని కాంగ్రెస్ పార్టీ అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో సభ ప్రాంగణాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఎంత పెద్ద మొత్తంలో ప్రజలు తరలివచ్చినా సరే ఎటువంటి లోటుపాట్లు జరగొద్దని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మేనిఫెస్టో విడుదలతో పాటు దేశం మొత్తం జనజాతర సభ వైపు చూసేలా ఉంటుందన్నారు. ఇక మరోవైపు తుక్కుగూడను సెంటిమెంట్ గా భావిస్తోంది కాంగ్రెస్ పార్టీ. అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ నుంచే ఎన్నికల సమరాన్ని ప్రారంభించి విజయం సాధించడంతో ఇప్పుడు ఈ జనజాతర సభతో హిస్టరీ రిపీట్ అవుతుందంటున్నారు. మరోవైపు తుక్కుగూడ సభ తర్వాత కాంగ్రెస్ మరింత దూకుడుగా ముందుకెళ్తుందని భావిస్తున్నారు ఆ పార్టీ శ్రేణులు. తుక్కుగూడలో కాంగ్రెస్ సభకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, చెప్పండి, తుక్కుగూడలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేస్తున్న జనజాతర బహిరంగ సభకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? కాంగ్రెస్ పార్టీ జనజాతర సభను ఏర్పాటు చేయబోతా ఉంది. ఈ సభకు సంబంధించి ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, లోక్సభ అభ్యర్థులకు సంబంధించి నియోజకవర్గానికి 50,000 మందికి తగ్గకుండా జన సమీకరణ చేయాలని చెప్పి ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో దాదాపు 10 లక్షల మంది ఈ సభకు హాజరవుతారని ఆ పార్టీ అంచనా వేస్తుంది. ఆ రకంగా ఇప్పుడు తీవ్రమైన ఎండలు ఉన్న నేపథ్యంలో సభకు వచ్చే పార్టీ కార్యకర్తలకు ఇబ్బంది కలగకుండా బటర్ మిల్క్ ప్యాకెట్స్ కానీ, వాటర్ ప్యాకెట్స్ కానీ రెగ్యులర్ గా సప్లై చేయాలని, అట్లాగే షామ్యానాలు వేయాలని చెప్పి కూలర్స్ పెట్టాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. మంత్రులు, సీఎం ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో అక్కడ పరిస్థితులను సమీక్షిస్తున్నారు. ఇప్పటికే రేవంత్ రెడ్డి 2 సార్లు కూడా ప్రాంగణానికి వెళ్లి అక్కడ ఏర్పాట్లను పరిశీలించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, అట్లాగే ఇతర మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, సీతక్క వీళ్ళు కూడా రెగ్యులర్ గా వాళ్ళకి ఇచ్చిన బాధ్యతల్ని నిర్వర్తిస్తూ పార్టీ క్యాడర్ కి ఆదేశాలు ఇస్తూ వాళ్ళు అక్కడ క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారు. ఈ సభకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అట్లాగే రాహుల్ గాంధీ హాజరు కాబోతున్నారు. ఈ సభ ద్వారా ప్రధానంగా నిన్న ఏఐసీసీ కార్యాలయం ఢిల్లీలో ఏదైతే మేనిఫెస్టోని కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిందో ఆ మేనిఫెస్టోకి సంబంధించిన తెలుగు కాపీని సభకు పరిచయం చేస్తారు. అట్లాగే 5 న్యాయ 25 గ్యారంటీస్ పేరుతోని ఈ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి వెళ్తున్న నేపథ్యంలో ఆ ఎన్నికల హామీలకు సంబంధించి వాటి పథకాల విశేషాలను కూడా పార్టీ క్యాడర్ కి, తద్వారా దేశ ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి వివరించే ప్రయత్నం పార్టీ సంబంధించిన ముఖ్య వక్తలు వివరించే ప్రయత్నం చేస్తారు. ఇప్పటికే 5 న్యాయ అంటే 5 గ్యారంటీలు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. 25 గ్యారంటీస్ అంటే 25 సంబంధించిన గ్యారంటీలు కూడా దాదాపు 30 పథకాలను కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పొందుపరిచింది. వీటికి సంబంధించిన వివరాలను ఈ సభ ద్వారా కాంగ్రెస్ పార్టీ వివరించే ప్రయత్నం చేస్తుంది. అట్లాగే ఇటు ఉత్తర భారతదేశంలో రాజస్థాన్ రాష్ట్రంలో జైపూర్ లో మరొక బహిరంగ సభను ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ ఆర్గనైజ్ చేస్తుంది. అక్కడ హిందీ మేనిఫెస్టోని దేశ ప్రజలకు, మేనిఫెస్టోలోని విశేషాలను దేశ ప్రజలకు వివరిస్తారు. ఇక్కడ సౌత్ ఇండియాకి సంబంధించి తుక్కుగూడలో కాంగ్రెస్ పార్టీ జనజాతర పేరుతో నిర్వహించబోయే బహిరంగ సభలో ఈ మేనిఫెస్టోకి సంబంధించిన విశేషాలని వివరిస్తారు. పద్మ. రైట్, థ్యాంక్ యూ వాసు.